నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. మనం వింటోన్న జానపద కథ 5 ప్రశ్నలు. దీనిలో 3వ భాగం. రాజకుమారి చెప్పిన ప్రకారం ధీరసింహుడు వెళ్ళి, నీ 3వ ప్రశ్న ఏమిటి అని అడిగాడు. అందుకు సులోచన, ఇక్కడికి దక్షిణ దిక్కున శతయోజనాల దూరంలో ఒక శ్మశానంలోంచి రాత్రిపూట అయ్యో, ఉపయోగకరమైన పని ఏదీ చెయ్యకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపిస్తుంది. ఆ కేక ఎందుకు వినబడుతున్నదో, దాని అంతరార్థం ఏమిటో వివరాలు చెప్పాలి అన్నది. సరేనని చెప్పి ధీరసింహుడు సులోచన వద్ద గడువు తీసుకొని దక్షిణ దిశగా బయలుదేరాడు. ఒక కాలిబాటన బయలుదేరి అతను చాలా దూరం నడిచి అలసిపోయాడు. కాసేపు విశ్రమిద్దామని ఒకచోట కూర్చోబోయేటంతలో సమీపంలోనే ఒక నగరం కనిపించింది. లేని బలం తెచ్చిపెట్టుకొని ధీరసింహుడు మెల్లగా ఆ నగరం చేరుకున్నాడు. నగరంలో అడుగుపెట్టి పెట్టడంతోటే 2 సిపాయిలు వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళు చూడగా మన వంటి మనుష్యులూ కారు, రాక్షసులూ కారు, దేవలోకానికి చెందిన ఒక జాతి వాళ్లలాగా కనపడ్డారు. ఓయి భటుల్లారా, నేనేం తప్పు చేశానని నన్ను పట్టుకొంటారు? నా పనిమీద నేను వెళుతూ ఈ నగరం మధ్య నుంచి పోవలసి వచ్చింది, కనుక నన్ను పోనీయండి అంటూ ధీరసింహుడు ప్రాధేయపడ్డాడు. కానీ అతని మాటలను వాళ్లు చెవిన పెట్టకుండా సరాసరి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. దర్బారులో రాజసింహాసనమునందు కూర్చొని ఉన్నాడు రాజు. రాజు ఏదో బాధపడుతున్నట్లుగా ధీరసింహుడు గమనించాడు. భటులను చూడగానే రాజు, ఈయన ఎవడోయ్, ఎందుకు వచ్చాడోయ్ అంటూ విసుగుతో ప్రశ్నించాడు. అందుకు భటులు, మహాప్రభు, ఇతను మన నగరంలో అడుగుపెట్టిన పరాయి దేశస్థుడండి, మన దేశాచార ప్రకారం ఉరి తీయటానికని తీసుకువచ్చామండి అని అనేవరకు మహారాజు మాట్లాడకుండా తల వంచుకున్నాడు. ఇంతలో ధీరసింహుడు సంగతి సందర్భాలన్నీ ఒక్క నిమిషంలో గ్రహించి, మహారాజా, తమరేదో భరింపరాని బాధ అనుభవిస్తున్నట్లు కనపడుతున్నది. ఏలిక సెలవైతే 1 వారం రోజులలో ఈ బాధ నేను నివారణ చేయగలను. అయితే ఈ వారం రోజులు నేను తమ వెంబడే ఉండి కొన్ని లక్షణాలను కనిపెట్టవలసి ఉంది. ఇందుకు అనుమతించిన పక్షమందు ఇప్పుడే చికిత్స ప్రారంభిస్తాను అన్నాడు. రాజు బ్రహ్మానందభరితుడై వెంటనే అంగీకరించాడు. యుక్తిపరుడైన ధీరసింహుడు 2 రోజుల పాటు రాజు సమక్షమందే ఉండి ఆయన అలవాట్లన్నీ గమనించాడు. కానీ రోగానికి కారణమేమిటో అంతుపట్టలేదు. 3వ రోజున అతనికి మెరుపు వలె ఒక ఆలోచన తట్టింది. ఆ రోజున అందరితో పాటు రాజు భోంచేస్తూ ఉండగా మధ్యలో ధీరసింహుడు, పిడికిలి విప్పండి మహారాజా అన్నాడు. అలా విప్పగా తన చేతిలో మెతుకులకు బదులు గులకరాళ్లు ఉండడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ధీరసింహుడు, మహారాజా, ఇప్పుడు తెలుసుకొన్నారా ఇన్నాళ్ల నుంచి మీరు అనుభవిస్తున్న బాధకు కారణం? బంతిని కూర్చున్నప్పుడు వడ్డనలో పక్షపాత బుద్ధి పనికిరాదు, అది మహాపాపం. కావలనంటే మీకు ఏకాంతంగా కూర్చుని మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు ఆరగింపవచ్చు. కానీ నలుగురిలో మీరు మాత్రం మంచి పదార్థాలు తిని తక్కిన వారికి చౌకరకం వస్తువులు వడ్డించటంతో ఆ పాపం మీకు చుట్టుకొని మీరు ఆరగించే దివ్య పదార్థాలన్నీ ఈ విధమైన రాళ్లుగా మారిపోయి మిమ్మల్ని బాధిస్తున్నాయి. దృష్టాంతం చూడాలనంటే బంతిలో పక్షపాతం లేకుండా సర్వసమానంగా వడ్డింపి చేసినా సరే, లేదా మీరు ఒక్కరూ వేరే కూర్చుని భోజనం చేసినా సరే, మీకు ఈ పాపం అంటదు, ఈ బాధ ఉండదు అని అనేసరికి రాజు అలానే చేసి చూశాడు. ఇందువల్ల ధీరసింహుడు చెప్పినట్లుగానే రాజు బాధ నయమైపోయింది. ఇహపర సాధకమైన ఈ సలహాకు రాజు చాలా సంతోషించి ధీరసింహుణ్ణి తన ఆస్థానంలో ఉండిపోవలసిందని బతిమాలాడు. కానీ అతను ఒప్పుకోలేదు. పోనీ మీకు కావలసిన వరం కోరుకుని నన్ను సంతోషపెట్టండి అంటూ రాజు అతనిని భక్తిపూర్వకంగా అడిగేసరికి, ప్రభూ, మీ రాజ్యంలో అడుగుపెట్టిన పరదేశస్థులను నిష్కారణంగా ఉరితీయిస్తూ ఉంటారే,
ఇది ఎంతటి దుష్టశాసనం, ఎంత అవివేకం, ఎంత అనాగరికం! ఇప్పుడైనా కన్ను తెరిచి ఆ దుర్నయం నిలిపివేస్తే అదే 10,000. ఇంతకు మించి నా కోసమై నేను కోరతగినది ఏమీ లేదు అని మనసు విడిచి చెప్పేసరికి రాజు తన తప్పిదానికి సిగ్గుపడి అర్థంలేని ఈ క్రూర శాసనాన్ని వెంటనే రద్దు చేయించాడు. రాజులో కలిగిన ఈ మంచి మార్పుకు సంతోషించి ధీరసింహుడు తన దారిన తాను బయలుదేరాడు. అతను పాపం రోజల్లా మిటమిటలాడే మండు టెండలో ప్రయాణం చేసి నీరు నిప్పు పుట్టని ఒక గడ్డు ఎడారి పట్టి పోజొచ్చాడు. ఆ మహా ఎడారిలో హఠాత్తుగా భయంకరమైన ఇసుక తుఫాను రేగింది. ఆ తుఫానులో మిక్కుటమైన గాలికి ఎంతో దూరం కొట్టుకుపోయి అతడు దక్షిణ దిక్కున ఒక చెట్టు కిందకి విసిరబడ్డాడు. అతను అమ్మయ్యా అని కాలు చేయి సర్దుకునేటంతలో ఆ సమీపం నుంచే అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చెయ్యకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అనే కేక వినిపించింది. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చునని తలచి ధీరసింహుడు, ఓహో, ఈ కేక నేను తెలుసుకోవలసిన కేకలాగానే ఉన్నది, నేను చేరవలసిన ప్రదేశం ఇదే అయి ఉండాలి అని నిశ్చయించి తక్షణమే ఆ కేక వినబడిన దిక్కుకి కాలు సాగించాడు. పోగా పోగా ఒక పెద్ద శ్మశానం, అందులో అనేకమైన గోరీలు కనబడినవి. అందులోని ఒక గోరీ నుంచి ఆ కేక వినవచ్చిందని ధీరసింహుడు తన బుద్ధిబలం వల్ల తెలుసుకోగలిగాడు. తన ఉద్దేశం నిజమవునో కాదో నిర్ధారణ చేసుకోవటానికని ఒక గోరీ వెనుక చిత్రం చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఇంతలో ఠంగ్ ఠంగుమని 12 గంటలు కొట్టేసరికి గోరీల మీద ఉన్న మూతలు తెరుచుకుని మృతగాత్మలందరూ యువతలకు వచ్చి నిలుచున్నారు. వారందరూ మంచి విలువైన వస్త్రాలు ధరించారు. వారి వద్ద గుమగుమ పరిమళలు కొడుతున్నాయి. వేషం చూడగా వారు శ్రీమంతులని చెప్పకనే తెలిసిపోతున్నది. తరువాత వారందరూ బంతులు తీరి కూర్చున్నారు. అయితే ఇంతమందిలోనూ ఒక్కడు మాత్రం మురికిగా ఉన్న చింపి పాతలు కట్టుకొని గర్భదరిద్రునిలాగా కనపడుతున్నాడు. ఇతన్ని చూసి ధీరసింహునికి జాలి వేసింది. మృతగాత్మలందరూ తీరి కూర్చోగానే పంచభక్ష పరమాన్నాలతో నిండిన బంగారు పళ్ళాలు వాటంతట అవే ఒక్కొక్కళ్ళ ఎదుట ప్రత్యక్షమైనాయి. వారందరూ ఒక్కొక్క పళ్ళం సరిపడేటట్లు ఉండగా పైన ఒక పళ్ళెం మిగిలి ఉంది. ఆ పళ్ళెం వైపు చేయి చూపుతూ ఆ మృతగాత్మలోని ఒక వృద్ధుడు, ఓయి ధీరసింహుడా, ఈ పళ్ళెం నీకోసమే ఏర్పాటు అయింది, కూర్చొని భోంచెయ్యి అన్నాడు. సరేనంటూ ధీరసింహుడు పళ్ళెం ముందు కూర్చొని ఒక్కసారి కలేజూశాడు. అందరి ముందు పళ్ళాలలో పంచభక్ష పరమాన్నాలున్నాయి. కానీ ఆ దరిద్రుని ముందున్న పళ్ళెం మటుకు రాళ్లతో నిండి ఉన్నది. అందరి లోటాలలోనూ రుచికరమైన తెల్లటి పాలుండగా వాని లోటాలో మాత్రం కంపు కొడుతూ ఉన్న మురికి నీళ్లున్నవి. అందరూ లొట్టలు వేసుకుంటూ హాయిగా భోజనాలు చేస్తూ ఉండగా వాడు మాత్రం దేవుడా అంటూ కళ్ళు నులుముకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధీరసింహుడు పక్కనున్న వానితో, ఏమయ్యా, ఇదేమి న్యాయం? మన తోడివానికి బంతిలో పలపక్షం చేయటం ధర్మమేనా అని అడిగేసరికి, అయ్యా, అది దేవుని ఆజ్ఞ, దానిని తిప్పటానికి ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. ఈ కీలకమేదో తెలుసుకోవాలనే పట్టుదలతో అందరూ భోజనాలయ్యి చేతులు కడుగుకునే సమయంలో ధీరసింహుడు గబగబా ఆ దరిద్రుని వద్దకు వెళ్ళి, ఏమోయి నేస్తం, నీవు ఎవరవు, నీ దుస్థితికి కారణం ఏమిటి అని అడిగేసరికి అతను, అయ్యో, ఉపయోగమైన పని ఏదీ చెయ్యకుండానే ఈ శుక్రవారం కూడా గడిచిపోయిందే అంటూ ఒక పెద్ద కేక పెట్టి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న విదిశీ నగరంలో నేనొక గొప్ప వ్యాపారస్తుణ్ణి. నేను బోలెడంత ధనం ఆర్జించి కోట్లకు పడగలెత్తాను. కానీ ఎన్నడూ పిల్లికైనా బిచ్చం వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళందరూ నా నౌకర్లు. వాళ్ల కష్టం తీసుకొని జీతాలివ్వకుండా పీడించి వాళ్లను నానా తిప్పలు పెట్టాను.
వాళ్ళు కొద్ది ఆదాయంలోనే దానధర్మాలు చేసుకొని పరమార్థచింతతో జీవనం గడపడం చేత ఈ లోకంలో వాళ్ళు సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నారు. నా పాపఫలం కొద్దీ నా నౌకర్ల ఎదుటనే నేను నికృష్ట జీవనం గడపవలసి వచ్చింది. నా పాపం వల్లనే నా కుమారులు 3 కోట్ల కొద్దీ ధనం ఉండి కూడా విదిశీనగరంలో బిచ్చమెత్తుకోవలసిన గతి పట్టింది. ఈ కథ వినగానే ధీరసింహుడు, మరైతే నీవు ఆర్జించిన ధనమంతా ఏమైంది? నీ దుస్థితి తప్పించటానికి గత్యంతరం లేదా అని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు అతను, నీవు నా పట్ల అభిమానముంచి అడుగుతున్నావు కనుక నిజం చెబుతున్నాను. నా ధనమంతా ఇంటి పెరడులో తూర్పు దిక్కున ద్వారానికి సరిగ్గా 10 గజాల దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టాను. ఈ రహస్యం నా కుమారులతో చెప్పకుండానే నేను చనిపోయాను. ఇప్పుడు ఏ పుణ్యాత్ముడైనా విదిశీనగరం వెళ్ళి నేను ఆర్జించిన ఆ పాపపు ద్రవ్యాన్ని 4 భాగాలు చేసి అందులో 3 వంతులు ధర్మకార్యాలకు వినియోగించి తక్కినది నా కుమారులకు సమానంగా పంచిపెట్టగలిగితే నాకు ఉత్తరగతులు కలిగి నేను నా నౌకర్లతో పాటు స్వర్గసౌఖ్యాలు అనుభవించటానికి వీలవుతుంది అని చెప్పాడు. వెంటనే ధీరసింహుడు కష్టపడి విదిశీనగరం చేరుకొని ఆ వ్యాపారస్తుని ఇల్లు కనుక్కొని అతని కంటే మిక్కుటమైన దరిద్రావస్థలో ఉన్న అతని కుమారులను కలుసుకున్నాడు. నేను మీ నాయన వద్ద నుండి వచ్చాను అని ధీరసింహుడు చెప్పగా, 20 ఏళ్ల కిందట చనిపోయిన మా నాయన ఏమిటి, నీకు కనబడటమేమిటి, విడ్డూరంగా ఉందే అంటూ వాళ్ళు పరిహాసంగా మాట్లాడారు. అప్పుడు ధీరసింహుడు వారి తండ్రి చెప్పిన సంగతులు ఆనవాళ్లు చెప్పి వారిని పెరట్లోకి తీసుకొని వెళ్ళి వెతికి చూడగా ధనం కంటబడే వరకు వాళ్ళు అతని మాటలు నిజమేనని నమ్మారు. తరువాత ధీరసింహుడు వర్తకుడు చెప్పిన ప్రకారం 3 వంతుల ధనం ధర్మకార్యాలకు వినియోగించి మిగిలింది వర్తకుని 3 కుమారులకు సమంగా పంచిపెట్టాడు. ఆ క్షణం నుంచి ఆ 3 కుమారులు దరిద్రం పోయి హాయిగా జీవిస్తున్నారు. ధీరసింహుడు తిరిగి శ్మశానానికి పోయి చూసేసరికి వర్తకుడు ఇప్పుడు తక్కిన మృతగాత్మలందరితో పాటుగా సుఖంగా జీవనం సాగిస్తున్నాడు. అతను ధీరసింహుణ్ణి చూడగానే తనకు జరిగిన ఉపకారానికి ఎంతో సంతోషం తెలుపుతూ అతన్ని దీవించాడు. ధీరసింహుడు ఆ వర్తకుని వద్ద సెలవు తీసుకొని తీరుగా కౌశంబీ నగరానికి చేరుకొన్నాడు. సులోచన అతన్ని గౌరవించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు, నీవు చెప్పింది నిజమే, ఈ శుక్రవారం నాడు ఆ కేక వినబడటం లేదు కూడాను. నీ తెలివితేటలకు ధైర్య సాహసాలకు సంతోషించాను. రేపు వచ్చి 4వ ప్రశ్న తెలుసుకుందువుగాని అంటూ ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. 5 ప్రశ్నలు అనే కథలో 3వ భాగం సమాప్తం. తిరిగి 4వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.